అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు కానీ తీసుకున్నట్లయితే, మొదటిగా సాక్షి దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే, చంద్రబాబు సర్కారు నిర్వాహకంతో ఆగిన కొత్త మెడికల్ కాలేజీలు, టాప్లో కట్ ఆఫ్, నీట్ స్కోరు 600 దాటినా ఈసారి నిరాశే, కన్వీనర్ కోట తొలి కౌన్సిలింగ్లో దక్కని సీటు. గత ఏడాది 563 స్కోర్కే ఎంబీబీఎస్ సీట్లు, 5 కొత్త కాలేజీలు, 750 సీట్లు అదనంగా రావడమే కారణం. ఈ దఫా మంచి ర్యాంకు సాధించిన రిజర్వేషన్ వర్గాలకు రిక్త హస్తం. పోటీకి అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన. వైద్య విద్య కళలతో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్న వారిలో నిస్పృహ. ఏరు దాటాక తెప్ప తగలేసిన కూటమి నేతలు సెల్ఫ్ ఫైనాన్స్ విధానం, 100 రోజులు రద్దు హామీకి తిలోదకాలు. కొత్త వైద్య కళాశాలను అడ్డుకొని 700 ఎంబీబీఎస్ సీట్లు పోగొట్టిన కూటమి సర్కారు. 2 ఏళ్లలో విద్యార్థులు కోల్పోతున్న సీట్లు ఏకంగా 1750. పాడేరు కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో సీట్లు భర్తీకి సన్నిద్ధం. ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ సీట్లు అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులు కమ్ముకోవడం అన్యాయం. 2023 అక్టోబర్ 4న పవన్ వ్యాఖ్య. సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకోవడం దారుణం. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి 100 రోజుల్లో ఆ జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటా. 2023 ఆగస్టు 16న నారా లోకేష్. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రధాన బ్యానర్ ఐటమ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంబీబీఎస్ విధానంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఈ 17 మెడికల్ కాలేజీలో ఇంచుమించు ఒక 6-7 మెడికల్ కాలేజీలు దాదాపు 80-90% కంప్లీట్ చేశారు. మిగిలిన మెడికల్ కాలేజీలో కొన్నేమో బేస్ మట్టం దాటి కొన్ని ముందుకు పోలేదు, కొన్నేమో 75-80% కంప్లీట్ అయినాయి. అంటే స్లాపులు పోసి గోడలు కట్టితేనే మెడికల్ కాలేజీలు అయిపోతాయా? అయిపోవు కదా. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే 23వ సంవత్సరంలో 750 సీట్లు అదనంగా రావడం మంచిదే. ఇది వాటిలో ఆ 17లో 5-6 కంప్లీట్ అయినాయి కాబట్టి వాటికి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అదనంగా తేవడానికి మిగిలిన కాలేజీలో వసతులు లేవు, సౌకర్యాలు లేవు, మినిమం సౌకర్యాలు అనేవి లేవు. అది కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకుండా మెడికల్ సీట్లు, ఎందుకంటే మెడికల్ సీట్లు అనేది చాలా ఉన్నతంగా కొంచెం రిచ్గా ఉంటాయి అన్ని ఎడ్యుకేషన్ కంటే కూడా. ఎందుకంటే దానికి ఎక్విప్మెంట్ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఎక్కువ, కాలేజీ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వసతులు కరెక్ట్గా ఉండాలి, ఎక్విప్మెంట్ అంతా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎక్విప్మెంట్ అన్ని పెట్టడానికి కనీస సౌకర్యాలు లేకుండా సీట్లు ఎలా పెంచుతారు? కాబట్టి వాటికి ఈ సంవత్సరం ఆగిపోయాయి. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ అయింది, మీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, పోయినసారి ఇన్ని సీట్లు ఇచ్చాం, ఈసారి మిగిలిన కాలేజీలు ఉన్నాయి కదా, మీకు సీట్లు ఏంటంటే వాటికి ఇప్పుడు ఈ సంవత్సరం అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి వాటికి అన్ని వసతుల సౌకర్యాలు సమకూర్చి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి అప్పుడు మేము తీసుకుంటామనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం రాసి ఉండొచ్చు. ఇంకొకటి, పోయిన సంవత్సరం 560కే సీట్ వచ్చింది, ఈ సంవత్సరం 600 దాటిన కూడా సీట్లు రాలేదంటే దానికి కారణం రాసే నిష్పత్తి, విద్యార్థుల సంఖ్య పెరిగింది. పోయినసారి అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే పెద్దగా ఎక్కువ సంఖ్య పెరగలేదు. మీరు ఎక్కువ మెడికల్ సీట్లు కూడా 700 ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ రాసిన విద్యార్థుల సంఖ్య వాటితో పోల్చుకున్నట్లయితే మెడికల్ సీట్లు తక్కువ మార్కులకే వచ్చాయి. ఈసారి మెడికల్ ఎగ్జామ్ రాసే, ఎంట్రన్స్ రాసే ఎగ్జామ్, నీట్ రాసే విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఎక్కువగా పెరిగింది కాబట్టి స్కోర్ ఈసారి ఎక్కువ వచ్చింది, కట్ ఆఫ్ మార్క్స్. అది ఎవరో ఒకరు తగ్గించి ఒకరు పెంచితే వచ్చేది కాదు. అది నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, టోటల్గా అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్ కాబట్టి దాని గురించి కూడా ప్రజలను తప్పుదావ పట్టించకుండా అసలైన విషయాలు పూర్తిగా ప్రజలకు తెలియజేయాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎంబీబీఎస్ సీట్లు కావాలని తగ్గించలేదు. ఎటువంటి వసతు సౌకర్యాలు లేకుండా మెడికల్ కాలేజీ కట్టారు, అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అక్కడికి లెక్చర్స్ రావాలన్నా కూడా, స్టాఫ్ రావాలన్నా కూడా ఇబ్బంది. అక్కడ తరగతులు నిర్వహించాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఈ సంవత్సరానికి అక్కడ అడ్మిషన్లు ఆపేశారు.
ఊరక గోడలు కట్టేసి స్లాబ్ వేసి రూమ్లు కట్టేసేసి అయిపోతే ఇంకా మెడికల్ కాలేజ్ అక్కడ నిర్వహించవచ్చా? ఎలా నిర్వహించవచ్చు? మనం ఒక ఇల్లు కట్టి ఇంట్లోకి పోవాలంటేనే అక్కడ అన్ని సౌకర్యాలు కంప్లీట్ కాంది అక్కడికి మనం వెళ్ళలేము. కాబట్టి ఇది కూడా మనకు ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వ స్కూల్ పిల్లలపై ఎందుకు ఈ వివక్ష? సిబిఎస్ఈ బోధన రద్దుతో పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారు. మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటున్నారు. ఇక్కడ పేద పిల్లలు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి? పేద పిల్లల తలరాతలు మార్చే కార్యక్రమాలు మేము అమలు చేశాం. మీరు ఒక్కొక్కటిగా వాటిని రద్దు చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లను తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లల చదువు అవకాశాలు దెబ్బతీయకండి. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. సిబిఎస్ సిలబస్కి అసలు స్టేట్ సిలబస్కి ప్రజలారా అందరూ తెలుసుకోండి. అనాదిగా మన స్టేట్లో దాదాపు ఎప్పటి నుంచో వస్తుంది. ప్రతి స్టేట్లో కూడా స్టేట్ సిలబస్ అనేది ఒకటి ఉంటుంది, సెంట్రల్ సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. ఎడ్యుకేషన్లో స్టేట్ సిలబస్ అనేది డెప్త్ ఎక్కువ ఉంటుంది. సెంట్రల్ సిలబస్ కంటే స్టేట్ సిలబస్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ పరంగా ఐఐటీ ఎగ్జామ్లో ఎక్కువ సాధించాలంటే సిబిఎస్ఈ చదివిన వాళ్ళ కంటే కూడా స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళకి ఎక్కువ ఐఐటీలో ర్యాంకులు వచ్చి ఉంటాయి. కాబట్టి మీరు మొత్తం ఒకసారి చరిత్ర తీయండి. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలన్నిటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే స్టేట్ సిలబస్లో కొద్ది సబ్జెక్టులో డెప్త్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ బిజినెస్లో కానీ అంత ముందు ఎందుకు ఉంటారంటే ఇది కూడా ఒక కారణం. మన స్టేట్ సిలబస్ చాలా కొంచెం డెప్త్గా ఉంటుంది, ఎక్కువ సబ్జెక్టు, బాగా నాలెడ్జ్ కూడా ఇస్తుంది. సిబిఎస్ఈ సిలబస్ అనేది టోటల్గా దేశం మొత్తం కామన్, అదొక ఆప్షన్, దాన్నే మనం అమలుపరచాలని రూల్ ఏం లేదు. కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది గత ప్రభుత్వం అన్ని పాఠశాలకు సిబిఎస్ఈ సిలబస్లోకి మార్చేసింది. మార్చడం మంచిదే, అదేం పెద్ద ఇబ్బంది అయితే కాదు. కానీ మార్చే ముందు మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి. మనకున్న ఉపాధ్యాయులకు కూడా మనం ఎప్పుడైతే మార్చాలనుకుంటున్నామో దానికి ఒక సంవత్సరం ముందు నుంచే వాళ్ళకి ట్రైనింగ్ కోర్సులు ఇచ్చి దానికి సన్నిద్ధం చేయాలి. ఇలా సన్నిద్ధం చేయకుండా మనం మార్చినా కూడా వేస్ట్. అది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎక్కడ ఇంతవరకు ఏ కాంపిటేటివ్లో ఎగ్జామ్లో వెనుకబడలేదు. పేద తరగతులు నేను చదవట్లేదా? ఇప్పుడు స్టేట్ సిలబస్ ఇన్ని రోజుల నుంచి చదువుతున్నారే అంటే మీరు సిబిఎస్ఈ సిలబస్ పెట్టకముందు పేద విద్యార్థులు ఎవరు చదవలేదా? ర్యాంకులు సాధించలేదా? ఉద్యోగాలు రాలేదా? కలెక్టర్లు కాలేదా? ఇది ఒక ప్రజలను తప్పుదావ పట్టించేటటువంటి విధానం. అది కరెక్ట్ కాదు. సిబిఎస్ఈ కంటే స్టేట్ సిలబస్సే మంచిది. కానీ సిబిఎస్ఈ సిలబస్ కూడా మంచిది కాదని చెప్పట్లా. ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించే వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ అనేది హెల్ప్గా ఉంటుంది. ఇంజనీరింగ్ వైపు వెళ్ళే వాళ్ళకి, ఐఐటి చదివే వాళ్ళకి స్టేట్ సిలబస్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా ఆ వేరియేషన్ ఉంది. కాబట్టి అది అలా దుష్ప్రచారం, స్టేట్ సిలబస్ ఇది ఒక వివక్ష అని దాన్ని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే యాజ్ ఏ లెక్చరర్గా విద్యార్థులకు బోధించిన వ్యక్తిగా, ఈ రెండు ఎడ్యుకేషన్ గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను చెప్పే మాట అది. ఇమాం మౌజాన్లకు వేతనాలేవి బాబు? టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి గౌరవ వేతనం నిలిపివేత. జగన్ అధికారంలో ఉంటే ఈ పాటికి 6 నెలల వేతనం ఇచ్చేవారు. మసీదుల నిర్వహణకు 5,000 సాయం హామీ అమలు చేయని బాబు. ఇస్లాం బ్యాంకింగ్ విధానం సహా అనేక హామీలు నీటి మూటలే. ప్రతి నెల 1వ తేదీన సాయం అందించాలని కోరుతున్న ముస్లింలు. ఇప్పుడు ప్రభుత్వం మారి 3 నెలలు అయింది కాబట్టి దీనికి మనం కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే 2019లో అధికారులకు రావడంతో మొదట 6 నెలల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమీ కూడా అమలుపరచాల. మీరు నవరత్నాలు అనే హామీలు ఇచ్చారు. ఈ నవరత్నాల హామీలు అనేవి మొదటి 3 నెలల్లో మీరు ఏమీ అమలుపరచలా. మీరు కనీసం హామీ ఇచ్చినటువంటి వృద్ధాప్య పింఛను కూడా 5 సంవత్సరాల పాటు 3,000 అనేది 200 పెంచుకుంటూ 5 సంవత్సరాల పాటు కొనసాగించారు. కాబట్టి దీని గురించి, ఎందుకంటే మీరు చేసిన విధానాన్ని సమర్థించే విధంగా మీ రాతలు కూడా ఉండాలి. ఉన్నప్పుడు
10 మంది ప్రజలు కూడా అబ్బా సాక్షి బాగుంది, బాగా చదువుతారనే ఉద్దేశం కూడా ఉంటుంది. ప్రపంచ బ్యాంకు వద్దన్నది, అయినా అమరావతి రాజధాని. అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిర్మిస్తాం, నవంబరులో పనులు ప్రారంభిస్తాం, ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు కాలువలని విస్తరిస్తాం, నెదర్లాండ్స్ టెక్నాలజీని వినియోగించి అమరావతిలోనే వాగులు కాలువలపై రిజర్వాయర్లు నిర్మిస్తాం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ప్రపంచ బ్యాంక్ అక్కడ అమరావతి రాజధాని వద్దని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు లోన్లు ఇవ్వాలని వాళ్ళు చాలా అత్యుత్సాహం ఉండరు. కానీ అప్పుడు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని వాళ్ళకి లేనిపోని సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి లేనిపోని రిపోర్ట్లు ఇచ్చి ఇది మునిగిపోతుంది అని ఎక్కడో వరదల్లో మునిగిన ప్రాంతాలను అమరావతి ప్రాంతంగా చూపించి వాళ్ళని భయపెట్టే పద్ధతులు అనేవి వీళ్ళు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని వద్దని ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ఇంతవరకు జరిగిన నిర్మాణాలన్నీ కూడా స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు అందరూ కూడా దానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మద్రాస్ ఐఐటి కానీ హైదరాబాద్ ఐఐటి కానీ. కాబట్టి ఇంకా నిర్మాణాలు శరవేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వచ్చే డిసెంబర్ నాటికి అన్ని నిర్మాణాలకు టెండర్లు పిలుస్తాం, అన్నీ స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. 2023 గ్రీన్ ఎనర్జీలో ఏపీ నెంబర్ 1. గాంధీనగర్ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. 2026-27 నాటికి 26 మోడల్ సోలార్ గ్రామాలు, 10 లక్షల ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తాం. అనంతపురంలో సోలార్ పార్కులు ఏర్పాటు చేసినందుకు అవార్డు. భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయం, ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న గుజరాత్లో జరిగినటువంటి పునరుత్పాదక విద్యుత్ మీద ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. సామాన్య భక్తులను పట్టించుకోరా, క్యూ లైన్లో ఆదివారం నుంచి వేచి ఉన్న శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదు, అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేయలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఆనంపై భక్తులు ఫైర్. తిరుమలలో మంత్రి ఆనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులను అడ్డుకుంటున్న పోలీసులు. ఇది ఈరోజు ఈ సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు. ఇంకా కార్మిక నేతలే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలి, తాలి ఒకరితో కట్టించుకుంటే సంసారం మరొకరితో చేసే వెధవలు యూనియన్ నాయకులు. యూనియన్లు పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకోలేము. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు. తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని సహాయకురాలు ఫిర్యాదు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాల్సిందిగా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశము. గగనయాన్ పైన గురి, మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. సాక్షి దినపత్రికలోని ప్రధానంగా రాసినటువంటి వార్తలు. మరొక ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.